ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో కాకి, తాబేలు, జింక, ఎలుక మంచి స్నేహితులుగా నివసించేవారు. వారు ప్రతిరోజు కలిసి ఆడుతూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు జింక వారి సమావేశానికి రాలేదు. మిగతా ముగ్గురు ఆందోళన చెందసాగారు. తాబేలు, కాకి, నువ్వు పైకి ఎగిరి జింక ఎక్కడుందో చూడు అని అడిగింది. కాకి దానికి పైకి ఎగిరి జింకను వేటగాడు వలలో బంధించినట్టు గమనించింది. వెంటనే ఎలుకను తీసుకుని ఆ స్థలానికి వెళ్ళింది. ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరికి జింకను విడుదల చేసింది. ఇంతలో తాబేలు నెమ్మదిగా అక్కడికి చేరుకుంది. వేటగాడు తిరిగి వచ్చి తాబేలును పట్టుకుని తన సంచిలో వేసుకున్నాడు. మరలా స్నేహితులు ఆందోళన చెందారు. కాకి, జింక, నువ్వు వేటగాడి ముందు చనిపోయినట్లు నటించు. వేటగాడు నిన్ను చూసి సంచి వదిలి నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడు ఎలుక సంచిని కొరికి తాబేలును విడుదల చేస్తుంది అని ఒక పథకం చేసింది. పథకం ప్రకారం జింక చనిపోయినట్లు నటించింది. వేటగాడు దాన్ని చూసి సంచి వదిలి జింకను పట్టుకోవడానికి పరిగెత్తాడు. ఆ సమయంలో ఎలుక సంచిని కొరికి తాబేలును విడుదల చేసేసింది. తాబేలు వెంటనే చెరువులోకి దూకింది. జింక కూడా లేచి పారిపోయింది. వేటగాడేమో నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇందులో మనకు నీతి ఏంటి? ఈ కథలో స్నేహితులు ఐక్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలరు. ఇక సెలవా మరి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను, సరేనా? అంతవరకు బుద్ధిగా ఉండండి. అమ్మా, నాన్న, గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి. మరి అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరిబాబాయ్. అన్నట్టు మరచాను పిల్లలు, మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను, సరేనా?